లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మూవీ లవర్స్ అంతా రాజమౌళి తీసే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి 2 సినిమా నుంచి ఇండియా వైడ్ గా రాజమౌళి పేరు మార్మోగిందే. మళ్ళీ తన డైరెక్షన్ లో సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేసేలా చేశాడు రాజమౌళి. బాహుబలి 2 తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా RRR సినిమాను తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు RRR సినిమాకు ఆస్కార్ వచ్చేలా చేసి తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు. ఇలా వరల్డ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ప్లేస్ సంపాదించిన రాజమౌళికి మాత్రం మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయింది. ఎప్పుడో ఒకసారి తన కెరియర్ లో మహాభారతం సినిమాను తెరకెక్కిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ రాజమౌళి. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారనే చర్చ ఎప్పటి నుంచో మొదలైంది. ఆ సందేహం మూవీ లవర్స్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యాడు. ఈ ఈవెంట్ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సినిమా టాపిక్ పై మరోసారి స్పందించాడు రాజమౌళి. ఇప్పుడు ఈ విషయం గురించే మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు. హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా మహాభారతంలో నానిని తీసుకుంటానని చెప్పాడు డైరెక్టర్ రాజమౌళి. అయితే మహాభారతంలో నానిని ఏ పాత్రలో చూపించనున్నాడో అనే విషయంపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదేమైనా మహాభారతంలో 3 హీరోలను లాక్ చేశాడు రాజమౌళి. అయితే డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఆల్రెడీ 2 హీరోలు ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా జక్కన్న గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. మహాభారతంలో వైటల్ రోల్ ప్లే చేసే శ్రీకృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ అయితేనే కరెక్ట్ అని, ఎన్టీఆర్ ను కృష్ణుడి పాత్రలో చూపించాలనేదే తన కోరిక అంటూ గతంలో చాలా సార్లు మాట్లాడాడు. ఇక మహాభారతంలో మరొక ముఖ్యమైన పాత్ర కర్ణుడు. ఈ కర్ణుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ ను చూపిస్తానని అప్పట్లోనే చెప్పాడు రాజమౌళి. ఆ పాత్రకు డార్లింగ్ ప్రభాస్ అయితేనే సరిగ్గా సరిపోతాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ముచ్చటగా మహాభారతం సిరీస్ లోకి 3వ పాత్రలో నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్న రాజమౌళి మహాభారతాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో, ఏ స్థాయిలో చూపించనున్నాడో అనే ఆసక్తిని మూవీ లవర్స్ లో మరింత పెంచేశాడు.